గెలిపించే కాడ, రాజ్యాలు ఏలే కాడ మన డబ్బు వాళ్ళకు ఉపయోగపడదు. కానీ మొదటిసారి ఈ డబ్బు రేపు ఫిబ్రవరి 7వ తారీఖు నాడు మీ బిడ్డల భవిష్యత్తు కోసం మనం కొట్టబోతున్నాం. ఇప్పుడు మాట్లాడుతూ ఒక తమ్ముడు వాస్తవి చెప్పాడు, అన్న మన డబ్బులను చూసి, డబ్బులు కొట్టేటోళ్ళను చూసి సమాజంలో కొంత చిన్న చూపు కనిపిస్తుంది. ప్రభుత్వాలు కూడా మన డబ్బు ఈ కళా ప్రదర్శనలకు ప్రాధాన్యత ఇస్తలేదు. అన్ని వాయిద్యాలకు మూలం డబ్బే అయినప్పుడు ఆ డబ్బుకు ప్రాధాన్యత లేని పరిస్థితి వచ్చింది. ప్రభుత్వాలు ఏదైనా కార్యక్రమం నిర్వహిస్తున్నప్పుడు ఇతర వాయిద్యాలకు ఇస్తున్న ప్రాధాన్యత మనకు ఇవ్వట్లేదు అని చెప్పి మొన్న ఒక తమ్ముడు బాధపడ్డాడు, ఇవాళ ఒక తమ్ముడు బాధపడ్డాడు. నేను 2 విషయాలు గమనించాను. మొన్న సోమాజిగూడలో నా తమ్ముడు చెప్పినప్పుడు, అన్న మన కళా ప్రదర్శనను ప్రభుత్వాలు సరిగా చూడట్లేదు, మన డబ్బు కళా ప్రదర్శనలకు ప్రాధాన్యత ఇవ్వట్లేదు అని సోమాజిగూడలో తమ్ముడు బాధపడ్డాడు. ఇప్పుడు వచ్చిన ఒక తమ్ముడు మాట్లాడుతూ, అన్న మన కులంలో కూడా డప్పును పట్టుకొని మనం కొట్టడం అంటే అందరూ గౌరవించట్లేదు, ఇదో వీళ్ళు డప్పులు పట్టుకొట్టేటోళ్ళు అనే పద్ధతిలోనే కొంత మనవళ్ళు కూడా కొంత చిన్న శబ్దవుతుండ్రు, ప్రతి ఇంట్లో ఉండాల్సిన డబ్బు కొన్ని ఇళ్ళకే పరిమితమైంది అని చెప్పి మనవాళ్ళు కూడా బాధపడ్డారు. అంటే ప్రభుత్వం నిర్లక్ష్యం ఒకవైపు మన వృత్తి మీద, మన సాంస్కృతిక వాయిద్యం మీద నిర్లక్ష్యం కనిపిస్తుంది. మన డబ్బు సమాజాన్ని మేల్కొల్పింది, అన్నిట్లో మన డబ్బు భాగస్వామ్యమైంది. కానీ ఆ డబ్బును కొట్టడానికి మనవాళ్ళు కూడా కొంత వెనుకబడిపోతుందని చెప్పి మనవాళ్ళు బాధపడ్డారు. ఈ రెండింటికి పరిష్కారం ఫిబ్రవరి 7న రాబోతుంది. ఈ రెండింటికి పరిష్కారం ఫిబ్రవరి 7న జరగబోతుంది. మొదటి పరిష్కారం మన డబ్బును మనం కొట్టుకోవడం. బహుశా ఇప్పటికీ ఇంకొక 4 రోజులు టైం ఉంది. ఫిబ్రవరి 7 అంటే ఇంకో 4 రోజులు టైం ఉంది. సరిగ్గా జనవరి 7కు అన్ని జిల్లాల్లో యాత్రలు మొదలు కాబోతున్నాయి. ఆ యాత్రలకు మద్దతుగా నేను కూడా 33 జిల్లాల పర్యటన నేను కూడా ఉంటాను. ఒకవైపు 10 ఉమ్మడి జిల్లాలో మన కళానేతల ఆధ్వర్యంలో, ఇటు పాటలు పాడే కళాకారులు, డప్పు వాయిద్యకారుల ఆధ్వర్యంలో ప్రధానంగా బృందాలు ప్రచారంలోకి వెళ్ళబోతున్నాయి. ఎక్కడెక్కడ మన డప్పులు ఉన్నాయి, ప్రతి డప్పును హైదరాబాద్ రప్పించే విధంగా ప్రయత్నం చేయాలి. నేను విజ్ఞప్తి చేస్తున్నా, రేపు 1,00,000 డప్పుల ప్రదర్శనలో పోటీ ఎవరితోటి? ఇప్పటి వరకు పోటీ ఇప్పటికే ఆ వాయిద్యం మీద పట్టున్న కళాకారుల మధ్యలో పోటీ ఉంటుంది. ఒకరికి మధ్యలో ఒకరు ఒక రకమైన వాయిద్యం వేస్తే ఇంకొకరు వాయిద్యం, ఒక రకమైన డాన్స్ దానికి సమకూర్తే ఇంకొకరు ఇంకొకటి. బహుశా రేపు నిన్నటి వరకు డప్పు పట్టని మన మార్గలే మీ పోటీదారులు కాబోతున్నారు. ఈ రోజు కూడా డప్పు పట్టుకోవడానికి సిద్ధంగా లేని వాళ్ళందరూ రేపు డప్పు పట్టబోతున్నారు. మీరు చూడబోతున్నది ఏంటంటే వాళ్ళతోటి మీరు పోటీ పడాల్సి వస్తుంది. మాదిగల్లో డాక్టర్లు ఉన్నారు, వాళ్ళు తెల్లకోట వేసుకొని డప్పు కొడతారు మీ ప్రదర్శనలో. మాదిగల్లో లాయర్లు ఉన్నారు, మాదిగల్లో సర్పంచులు ఉన్నారు, మాదిగల్లో ఎంపీటీసీలు ఉన్నారు, మాదిగల్లో ఎమ్మెల్యేలు ఉన్నారు. ఒక మాట చెప్పంటే నిన్నటి వరకు డప్పు కూడా పట్టుకోవడానికి సిద్ధంగా లేని వాళ్ళందరూ ఫిబ్రవరి 7న సంకన డప్పును వేసుకొని రాబోతున్నారు. ఆ పిలుపులో భాగమే ముందు ఇంటికో డప్పు అయితే కొనండి అని చెప్తున్నాం. ఇప్పుడు ఊర్లో ఒక 20-30 డప్పులు ఉంటాయి. చిన్న చిన్న ఊర్లో 10కి తక్కువ కాకుండా ఉంటాయి. కళా బృందాలు ఉన్న కాడ 50-100 డప్పులు ఉన్న కాడ కూడా ఉంటాయి. కానీ రేపు ఫిబ్రవరి 7 నాటికి మాత్రం ఇంటికో డప్పు కొనండి అనే పిలుపు మాత్రం జనంలోకి